కడప శ్రేయస్సు కోసం భద్రత కోసం కడప సీసీ కెమెరా సర్వే లైన్స్ లో ఉండాలని ఆపదలు జరిగినా ప్రమాదాలు జరిగినా వెంటనే పరిష్కార మార్గం కడప సర్వే లైన్స్ లో ఉంచడం కోసం ఉన్న ఆర్థిక స్థాయిలో ఉన్నవారు వాలంటీర్లుగా విరాళాలు ఇవ్వమని నేరుగా ఎవరిని బలవంతం చేయలేదని తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు. వారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎవరిని ఎక్కడ బలవంతం చేసింది లేదన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి 50 లక్షలు వెచ్చించి సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంచారన్నారు. జేబీ పెద్ద రోడ్లో ఉన్నాయని, ప్రస్తుతం చిన్న రోడ్లలో లేవన్నారు. ఇవి ఉండటం వలన అందరికీ ఎంతో భద్రంగా ఉంటుందన్నారు. గతంలో గంజాయి విస్తృతంగా వ్యాపించేటట్లు చేశారన్నారు. సీసీ కెమెరాల విషయంపై మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ముఖ్యంగా నేను ఒక విషయం విన్నవించదలుచుకున్నాను. అదేంటంటే సీసీ కెమెరాలు P4 విధానంలో కడప ఒక శ్రేయస్సు కొరకు, కడపలో భద్రత పెంచేందుకు కడప సీసీ కెమెరాల సర్వేలెన్స్లో ఉండాలి. రేపేమి ఆపద జరిగినా ప్రమాదాలు జరిగినా వెంటనే పరిష్కరించడానికి ఏకైక మార్గం సీసీ కెమెరా సర్వేలెన్స్లో కడపను ఉంచడం. దానికోసము ప్రజల నుండి అంటే ధనికులు, పారిశ్రామికవేత్తలు కానీ, హాస్పిటల్ కానీ, వ్యాపారస్తులు కానీ ఎవరైనా సరే వాలంటీర్గా వచ్చి డొనేషన్లు ఇవ్వమని చెప్పినాం. కానీ ఎవరిని కూడా బలవంతం చేసింది ఎక్కడ లేదు. ఇది కూడా ఎందుకు సీసీ కెమెరాల గురించి ప్రస్తావన వచ్చిందంటే, గతంలో కూడా మీ అందరికీ తెలుసు, గతంలో కూడా శ్రీనివాసరెడ్డి అన్న గారు తన సొంత నిధులతో 50 లక్షలు కడపకు కేటాయించి ఆ సీసీ కెమెరాల పర్యవేక్షణలో కడపలో ఉంచడం జరిగింది. ఇప్పుడు పెద్ద పెద్ద రోడ్లలో అయితే అన్న వేసినటువంటి కెమెరాలు ఉన్నాయి. ఇప్పుడు పెద్ద రోడ్లకు కాకుండా చిన్న చిన్న రోడ్లలో కానీ సందులలో కానీ కెమెరాలు ఉండడం చాలా ఆవశ్యకత ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో గాంజాయిని విస్తృతంగా కడపలో వ్యాపించేటట్టు చేసినారు. గాంజాయి అంటే గాంజాయి ఒకటే సమస్య కాదు. ఇక్కడ గాంజాయి సేవించిన వాడు ఏం చేస్తాడో అది వానికి అర్థం కాదు. అలాంటి స్థితిని కడపకు తీసుకొచ్చినారు. ఇప్పుడు కెమెరాలు తీసుకొస్తే వీళ్ళు గతంలో నడిపిన ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం, వాళ్ళ గాంజా వ్యాపారాలు ఏడ దెబ్బతింటాయి, వాళ్ళ సర్క్యులేషన్ ఏడ దెబ్బతింటుంది. ఇప్పుడు గాంజాయి మత్తులో యువకుల్ని ఉంచి మనంతా పని చేయించుకుంటున్నాము. ఇప్పుడు గాంజాయిన అరికట్టేస్తే ఎవరు ప్రజలు కానీ ప్రజలు కాదు పిల్లోళ్ళు ఎవరైతే ఇప్పుడు గాంజాయి మత్తులు ఊగుతుందో వాళ్ళు మన మాట వినరు. మన వైసీపీ పార్టీకి వాళ్ళే మూలధనము, ఇంధనం కూడా వాళ్ళే అని భావిస్తూ ఇప్పుడు దాకా గల్లాడాలు చేయడం కానీ, అల్లర్లు చేయడం కానీ, ఏదైనా సృష్టించడం కానీ వైసీపీ ప్రభుత్వం వాళ్ళని పెట్టుకొని చేయిస్తూ ఉంది. ఇది ఎక్కడ దెబ్బతింటాదో అనేసి చిన్న చిన్న వాటిని కూడా పెద్ద పెద్ద భూతద్దాల్లో పెట్టి చూపించడము, ఇది ఎంతవరకు సమంజసము? ఇప్పుడు కడపలో సీసీ కెమెరాలు పెడితే వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏమి? ఇప్పుడు వాసన్న గారు సీసీ కెమెరాలకు ప్రస్తావన తెచ్చినప్పుడే ఆశా వర్కర్లు కానీ వాళ్ళు కానీ వాళ్ళు స్వతహాగా ఆడవారు వాళ్ళు స్వతహాగా వచ్చి మేము తలా 10 రూపాయలు ఇస్తామని చెప్పినారు. అన్న ఏమన్నారు తెలుసా? 10 రూపాయలు కాదు, మా 1 రూపాయి ఇచ్చినా తీసుకుంటాను, నా కోసం తీసుకోవట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కోరినారు అన్నగారిని, సార్ మీరు పెద్ద రోడ్లో వేయించినారు, చిన్న రోడ్లో కూడా వేయిస్తే బాగుంటుంది, ఎట్లా P4 విధానం మీ ప్రభుత్వం అవలంబిస్తుంది కదా, ఇది కూడా మీరే ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని పోలీస్ డిపార్ట్మెంట్ కోరడం వల్ల అన్నగారు ఏం చేసినారంటే, ఇట్లా అడుగుదాం ఎంతనా రాని మిగతా డబ్బు నేను ఇస్తా అని చెప్పి ముందుకు వచ్చినటువంటి ఏకైక గొప్ప వ్యక్తి వాసన్న గారు. ఇప్పుడు అలాంటి అన్నగారి పైన బురద చల్లే వీడియోస్ని తీసుకొని మామూలుగా సంభాషణ చేసే కార్యకర్తతో అంటే ఒక ఫ్యామిలీ మెంబర్తో సంభాషణ చేస్తున్న వీడియోని తీసుకొని అది కట్టు పేస్టులు చేసుకొని ఈరోజు వైసీపీ స్టేట్ మీడియా లోపల అంటే పెద్ద ఛానల్లో అంటే స్టేట్లో ఉన్నటువంటి ఒక మీడియాని ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేసి ఈరోజు దాన్ని దారుణంగా ట్రోల్ చేసి అది సాలన్నట్టు మా కార్యకర్తకు ఇబ్బంది పడేటట్టు చేసి ఆయన మానసికంగా కృంగి శారీరకంగా ఇబ్బంది పడే స్థితికి ఈరోజు వైసీపీ మీడియా తీసుకొచ్చింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలకు మంచి చేస్తా అంటే వీళ్ళకి ఎందుకు వస్తుంది నొప్పి? 18 నెలలు అయింది మేము గెలిచి ఇక్కడ కడపలో ప్రతి ఒక్క పని కూడా మంచి పనిగా ముందుకు వెళ్తున్నాం, అంతా మంచి చేసుకుంటూ వెళ్తున్నాం. కులాలు మతాలు ఏం లేవు.
అన్ని పక్కన పెట్టేసి మన మాధవిరెడ్డి వదిన గారు కానీ వాసన్న గారు కానీ అందరినీ ఒకే చూపు చూస్తూ అన్నీ మేము చేస్తాం, మేము మాకు నమ్మకం గెలిపించినాం, మేము ముందున్నామని చెప్పి తీసుకెళ్తున్నారు. అలాంటి తరుణంలో ఇలా చేస్తున్నారు. మేము డోంట్ కేర్, మేము ఏం కేర్ చేయం. మీరు ఇది కాదు కదా, ఇంకా 10 రెట్లు చేసుకుంటే మాకేమి ఇంటికి కూడా రాదు. మీరు స్టేట్ లెవెల్ కాదు కదా, ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకొని కూడా అది మాకు పనికొచ్చే ఇన్ఫర్మేషనే. కానీ మీకు ఏదైనా కూడా మీరు శాశ్వతంగా మీరు సంతోషపడలేరు. ఏదైనా కూడా టెంపరీ ఆనందపడాల్సిందే. మేము ఈ చేసే మంచి కార్యక్రమము ప్రజలు గుర్తిస్తారు. ఎందుకంటే వీధిన కెమెరా పెడితే స్వేచ్ఛగా తిరుగుతారు ఆడవాళ్ళు కానీ ఎవరైనా కానీ. ఏ దొంగతనాలు జరగవు, ఏం జరగవు, ప్రశాంతంగా ఉంటుంది కడప. ఈరోజు హైదరాబాద్ లాంటి మహానగరం ప్రశాంతంగా ఉందంటే అది భారతదేశంలోనే నెంబర్ 1 క్యాపిటల్ అది. అంటే ఎక్కువ సర్వేలెన్స్ ఉంది కెమెరాది. అట్లాంటి కడపను కూడా తీర్చిదిద్దాం అంటే మనకు సంతోషపడాలి మనము. ప్రజలు కూడా దీన్ని గ్రహిస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే ఇప్పటివరకు డొనేషన్లు ఇచ్చినారో సీసీ కెమెరాల కొరకు మేము జాబితాతో సహా ఇస్తాం. జాబితాతో సహా ఎవరైతే ఛాలెంజ్ చేస్తున్నారో వాళ్ళకి ఇస్తాం. ఒక్కరి దగ్గరికైనా పోయి వాళ్ళు నిరూపించుకోమనండి. ఏమని మేము దౌర్జన్యం చేసి అడిగినాం, ప్రోద్బలంగా అడిగినాం, ఇస్తేనే లేకుంటే మేము మీ అంతు చూస్తామని చెప్పినామని ఎవరైనా ఒక్కరితోనే ప్రూవ్ చేసుకోమనండి. మేము రాజకీయాలకు దూరం ఉంటాం. అదేవిధంగా కోవిడ్ సమయంలో వీళ్ళు లక్షలు డబ్బులు వసూలు చేసినారు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. దీనికి సాక్ష్యం ఇదే. ఇటు చూడండి, వీళ్ళు వ్యాపారస్తుల కాడి నుంచి డబ్బులు కలెక్ట్ చేసినారు. లక్షలు చేతిలో కట్టలు ఉన్నాయి. ఏం వీళ్ళకు సామాజిక స్పృహ లేదా? 20,000 కంటే ఎక్కువ డబ్బు తీసుకోవాలనుకుంటే చెక్ రూపంలో తీసుకోవాలని మినిమం కామన్ సెన్స్ లేదా? అంటే డబ్బు రూపంలో తీసుకుంటే మన ఇష్టం, మరి మేమన్నా చేయొచ్చు, ఎవరు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని. ఈరోజు మేము సీసీ కెమెరాల కోసము వాలంటీర్గా కేహెచ్కే టెక్నాలజీస్ అనే పేరుతో తీసుకుంటా అంటే బురద జల్లి కార్యక్రమం చేస్తున్నారు. అదే వీళ్ళు లక్షలు దొబ్బినారు. వీళ్ళు ఏం చేసినారు? ఈరోజు రమ్మనండి, వీళ్ళు ఏం చేయాలని మాకు చెప్పమనండి. ఇది ఒక్క ఫోటోనే ఇట ఎన్ని లక్షలు కలెక్ట్ చేసినారు? ప్రతి ఒక్క కార్పొరేటర్ నుండి 50 లక్ష రూపాయలు కలెక్ట్ చేసి అదేం చేసినారు? ఇది కేవలం ఒక్క వ్యాపారస్తులు ఇచ్చిన ఫోటోనే. ఇటు ఎన్ని ఫోటోలు ఉన్నాయో, ఎన్ని కోట్లు కలెక్ట్ చేసినారో, ఏం చేసినారు? రాండి, చర్చకు రాండి. మేము చెక్ రూపంలో తీసుకున్నటువంటి ప్రతి ఒక్క రూపాయికి మేము ఈరోజు జవాబుదారీ ఉందాం. మీరు ఇక్కడ చేసిన లక్షలు దొబ్బి తిన్నారు కదా, మీరు ఈ డబ్బుని ఏం చేసినారనేది చర్చకు రాండి, మాట్లాడదాం. సై ఏడాదికన్నా కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడటము, మనుషుల్ని తలదిక్క చేయడము, వీళ్ళకేం పని లేదు కాబట్టి ఈ తలదిక్క పనులు చేస్తున్నారు. ఇవి కూడా రాను మేము కూడా ఖండిస్తూ పోతాం. ఇటాటి ప్రజలను ఇబ్బంది పెట్టేది, ప్రజలను తప్పుదావ పట్టించి యువతలు చెడిపోవాలా, యువత నాశనం అయిపోవాలా, మా గంజాయి వ్యాపారాలు బాగుండాలని కోరుకుని ఈరోజు మాకు సీసీ కెమెరాలకు ఇబ్బంది చేయాలని అనుకుంటారా? చూసారా? అది మీ ఆశ ఆవిరి కావాల్సిందే. మా పని మేము ఖచ్చితంగా చేసి తీరుతాం.